భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసా ఉన్న భర్త కూడా గొప్పవాడే. 25 సంవత్సరాలు తల్లి ఒడిలో ఎదిగినా, 75 సంవత్సరాలు భార్య మదిలో పొదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు. సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే, తన భార్యా పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. అందుకే భార్యాభర్తలు సమానం, ఎవరూ తక్కువ కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేని బాధలన్నీ తన తల్లితో చెప్పుకుంటుంది. అలాగే ఏ సంతోషమైనా తన తండ్రితో పంచుకుంటుంది. కానీ బాధ అయినా సంతోషమైనా నీతోనే పంచుకుంటుంది. అంటే తన మనసులో తన తల్లిదండ్రులకు మించిన స్థానం నీకిచ్చిందని. నిన్ను కలుసుకోవాలని నేను చేసే ప్రయత్నంలో ఓడిపోయిన ప్రతిసారి నా మనసు ఒకటే చెప్తుంది, మరో ప్రయత్నంలో నేను ఖచ్చితంగా గెలుస్తానని. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసును చదివిన భర్త రావడం అమ్మాయి అదృష్టం. బాధను భరిస్తే బంధం బానిస అవుతుంది. వద్దని వదిలేస్తే కాలక్షేపమే కష్టమవుతుంది. ఏ బంధమైనా సరే బలపడే ముందు బాధిస్తుంది. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమని అర్థం చేసుకున్న భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధమైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవించి ఉన్నంత కాలం కలిసి ఉంటారు. ప్రేమ జీవితంలోని ఒక భాగం మాత్రమే. ప్రేమే జీవితం కాదు. మనం ఎవరు అనే దాన్ని నిర్ణయించేది మనం ఎంచుకునే ఎంపికలు, మనం తీసుకున్న నిర్ణయాలే. అవి సరిగ్గా ఉంటే హార్ట్ బ్రేకులుండవు, బ్రేకప్లు ఉండవు. తనకు తనే మర్చిపోయి తన భర్త జీవితమే తన జీవితం అనుకుంటూ, భర్త ఆనందమే తన ఆనందం అనుకుంటూ, తన సరదాలన్నిటినీ వదులుకునేదే భార్య. ప్లీజ్ సబ్స్క్రైబ్.